మీ మతాన్ని మేమే మొయ్యాలి, మీరు మాత్రం హాయిగా పైనుండి ఆనందపడాలి. ఇదా నీ మతం మాకు నేర్పాల్సింది. అందుకే మేమేమంటున్నామంటే, ఒకసారి మీరు డప్పులు కొట్టుర్రి, మేము పైన ఉంటాము, మీరు ఒకసారి బొందలు దవ్వురి, మేము పైన ఉంటాము, మీరు ఒకసారి రోడ్లు రోడ్ అంటున్నాం. చెప్పండి, మేము ఒకసారి పంతులం అవుతాం, గుళ్ళ పూజలు చేస్తాం, మేము నీకంటే అద్భుతంగా శ్లోకాలు చెప్తాం, మేము మీకంటే అద్భుతంగా మేము పాటలు పాడతాం. చెప్పండి, ఈ దేశాన్ని సంస్కరించడానికి వేల సంఘాలు పుట్టినాయి కదా, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థన సమాజం, అనేక మంత్రాలు వచ్చినాయి కదా. మరి ఏ సమాజము ఈ సమాజాన్ని ఎందుకు మార్చలే? ఈ అంటరాని సమాజాన్ని సమాజాలు ఎందుకు మార్చలే? చెప్పండి. గొప్ప గొప్ప తత్వవేత్తలు పుట్టిరు కదా, మరి పుట్టిన తత్వవేత్తలు ఈ చివర ఉన్న వాడి గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడితే మేము ఎందుకు ఈ మతం నుంచి వేరే మతం పోదుము? చెప్పండి. భూములు మీ దగ్గరనే ఉండే, ఫ్యాక్టరీలు మీ దగ్గరనే ఉండే, సంపద మీ దగ్గరనే ఉండే, సర్వం సుఖాలు మొత్తం మీ దగ్గర పెట్టుకొని ఏం లేదు, ఊరవతలు మేము ఉండి మీకు భజన చేసుకుంటా, మీకు సేవ చేసుకుంటా మేము బతకాలి. ఇదా మీ మతం మాకు నేర్పాల్సింది? మీరు ఒకవేళ ఈ మతాన్ని సంస్కరించుకోకుండా మీరు అందులో పోవద్దంటే ఎవడు ఆపడు. అది భారత రాజ్యాంగము 25వ ఆర్టికల్ చెప్తుంది. మీరు 1950 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా, మరి ఆర్డినెన్స్ మీద 2004లో రంగనాథన్ కమిటీ చెప్పింది కదా, ఆర్డినెన్స్ రద్దు చేయాలి, దళితులు ఏ మతం పోయినా కూడా వాళ్ళని దళితులు లెక్కన చూస్తారు, వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి రంగనాథన్ కమిషన్ చెప్పింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఎందుకు అమలు చేయలే? 1950 నుండి నేటి వరకు ఆ ఆర్డినెన్స్ అంటే ఎన్ని రోజులు ఉండాలండి? 6 నెలలు ఉండాలి. 60 సంవత్సరాలు పెడతారు ఆర్డినెన్స్. అంటే మీ స్వార్థాన్ని మీరు పొడిగించుకోలేదా ఆర్డినెన్స్? అంటే మీ ఆర్డినెన్స్ మా హక్కులను కాలు రాస్తే మేము ఊకోవాలా? ఇదా మీరు మాకు చెప్పాల్సింది? నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ పార్టీలకు ఈ ప్రభుత్వాలకు మా మనుషుల మీద మా మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మా ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుంచి ఆర్డినెన్స్ ఎందుకు రద్దు చేయలే? చెప్పండి. నిన్నదాకా మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు 2022లో బాలకృష్ణ కమిషన్ వేసిరు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? క్రిస్టియన్లకు దళితులు వచ్చినా కూడా వాళ్ళు దళితుల మీద దాడిలే జరుగుతుందని చెప్పింది. మరి దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు? మీరు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? ఏం లేదు, బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని బ్రహ్మాండంగా అమలు చేయడానికి బయలుదేరింది కాబట్టి మొన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తున్నట్టు చూపెట్టిరు, కిందికని కాటు పెట్టిరు. ఇదా? నేను అందుకే ప్రజలను అడగదలుచుకున్నా, ప్రభుత్వాలను అడగదలుచుకున్నా, మీరు ఒకవేళ చంపేసి మనం చంపేయండి. ఈ దేశంలో శాస్త్రంగా ఒకరోజు హిట్లర్ కదా యూదులను చంపినట్టు మీరు అందరు దళితులను చంపేయండి. హాయిగా మీరే దేశాన్ని పరిపాలన చేసుకోండి. మేము ఈ దేశంలో ఉండం. మేము మతం మారితే మతంలో చంపేస్తారు. చెప్పండి. 100 సంవత్సరాలు ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ వచ్చి మొన్న బ్రహ్మాండంగా మీరు సెలబ్రేషన్ చేసుకురు కదా, ఉత్సవాలు జరుపుకురు కదా. ఏనాడన్నా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒరే హిందూ మతంలో దళితులు కూడా ఒక భాగమే, దళితుల మీద మన దాడులు చేయొద్దు అని ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు మాట్లాడిందా? మీకు అనుబంధంగా పనిచేసే ఏ ఒక్క సంఘం అన్న మాట్లాడిందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రిస్టియన్ల మీద దాడి చేస్తారని చెప్తారు. ఏ క్రిస్టియన్ మీద దాడి చేసిరు? దళిత క్రిస్టియన్ల మీద దాడి చేస్తారు. మరి అగ్రవర్ణ చంద్ర క్రిస్టియన్ల మీద వాళ్ళు చర్చల మీద దాడి చేయరు. అంటే మేము ఏ మతం ఉన్నా, నేను దయచేసి చెప్తున్నాను, నేను మతాల గురించి మాట్లాడుతున్నాను, ఈ దేశంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాను, మా వర్గాల ప్రజల గురించి మాట్లాడుతున్నాను. మేము ఏ మతంలో పోయినా మా మీద దాడే, మమ్మల్ని చంపడమే మీ యొక్క ప్రధాన లక్ష్యం తప్ప మా వర్గాల గురించి మాట్లాడిన దాఖలా లేవు. మీ కోర్టు ఏకపక్షంగా ఎట్లా చెప్తుంది? చెప్పండి. ఇగో ఇదే భారతదేశంలో దళితుల పరిస్థితి. ఏ మతంలో పోయినా మనం చంపడే పెట్టిరు తప్ప మా సమాజం గురించి మా ప్రజల గురించి మీరు మాట్లాడలే. అందుకే ఏ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీ. ఈ దేశంలో మన పార్టీలు లేవు. అందుకే మా వాళ్ళు గొర్రెలు లెక్క పిలిస్తే గొర్రెలు లెక్క పోతాయి. రాగానే గొర్రెలు, హిందూ మతంలో గొర్రెలే, క్రిస్టియన్ మతంలో గొర్రెలే. మేము 7 గొర్రెలే. గొర్రెగా కశివని నమ్మినట్టు మేము క్రిస్టియన్ మతంలో ఉంటే పాస్టర్లు నమ్మాలి, హిందూ మతంలో ఉంటే పూజారులు నమ్మాలి. చెప్పండి. అందుకే మా వర్గ ప్రజలు మనం అంబేద్కర్ నమ్మాలని చెప్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం చదవాలని చెప్తున్నాం. ఏ మతం నమ్మితే ఏముంది? ఏ మతం అయినా మన మీద ఎక్కి తొక్కితే పాతాళం ఓడు తప్ప మన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఈ మతాలు లేవు. ఈ పెద్ద పెద్ద తత్వవేత్తలు పుట్టిన ఈ దేశం అని మాట్లాడి మీరు కనీసం మా గురించి ఎందుకు మాట్లాడలే? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో పోయిరంట, ఇంగ్లాండ్ అన్ని దేశాలు పోయిరట. మరి మా గుడిసెలకి ఎందుకు రాలే? ఇప్పటి కూడా సిగ్గు లేకుండా ఏదైనా పార్టీ అధ్యక్షుడు ఒక ఊరికి వచ్చి మా ఇండ్లకు వస్తే ఏం రాస్తారని పత్రిక సిగ్గులేని వాళ్ళు, దళితుల ఇంట్లో భోజనం. మేము మనుషులం కాదా? దళితుల ఇంట్లో బస్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు. మేము మనుషులం కాదా?
78 సంవత్సరాల దేశ చరిత్రలో కూడా దళితుల ఇంట్లో భోజనం చేసిన రాష్ట్ర అధ్యక్షులు. ఏమండి వాళ్ళ అగ్రవర్ణాలు పుడితే వాళ్ళకి నెత్తిలో ఏమన్నా కత్తులు పుట్టినాయా లేకపోతే కొమ్ములు పుట్టినాయా లేకపోతే వాళ్ళు మాకంటే జ్ఞానం గురా? మా ఇంట్లో భోజనానికి వస్తానంటే దళితుల ఇంట్లో భోజనం చేసిరంట. మరి రాయండి, దళితుల ఓటుతో గెలిచిన ప్రధానమంత్రిని మరి రాయరు, దళితుల ఓటుతో గెలిచిన ముఖ్యమంత్రి మరి రాయరు. ఇదా ఈ దేశంలో ఏ పాలకునికైనా ఏ మేధావికైనా వాని మెదడు మొత్తం బ్రాహ్మణిజమే. మట్టి మనుషుల గురించి అంటరాని ప్రజల గురించి ఈ దేశ ప్రజల గురించి ఎవడు ఆలోచిస్తలేడు. మొత్తం బ్రాహ్మణిజం బ్రాహ్మణిజం బ్రాహ్మణిజం. క్రిస్టియన్ మతంలో పోతే బ్రాహ్మణిజం పోవాలని చెప్తున్నారు. ఈ మధ్య ఎవరు మాట్లాడిన నిన్న వాళ్ళకి చెప్పదలుచుకున్న ఒకటే విషయం, అయ్యా ఏ మతంలోకైనా ముందు అందరికంటే ముందు సొర్రింది ఎవడండి? బ్రాహ్మణ్. ఆయన ఆలోచన ఏంది? బ్రాహ్మణిజమే. అమెరికాకి ఎవరు ఫస్ట్? బ్రాహ్మణులు పోయారు. వాళ్ళు పోయి ఏం చేసిరాడా? వాళ్ళ కులాలు ఎట్లుండాలో మళ్ళీ గట్ల పెట్టారు. ఏం చేయాలని అర్థం కాక అమెరికానికి చట్టం చేసుకుండు, ఇక్కడ కులం లేదా అని. భారతదేశంలో పుట్టిన కులాలు అమెరికాకు పోతున్నాయి, ప్రపంచ దేశాలు పోతున్నాయి. ఎవరు తోలుకపోతారు? బ్రాహ్మణులు కాదా? మీరు తోలుకపోతలేరు బ్రాహ్మణిజం పట్టుకుని బ్రాహ్మణులు? ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా అది బ్రాహ్మణిజంతోనే పనిచేస్తుంది. వాళ్ళ మెదడులో బ్రాహ్మణిజం ఏముంది? కాబట్టి మా ప్రజలందరూ చెప్పదలుచుకున్నాము, ఏ మతం అయినా ఎవరైనా మనని ధ్వంసానికే వాళ్ళు పూనుకురు, మన మీద దాడులకే వాళ్ళు పూనుకురు తప్ప మన మీద ప్రేమతో లేరు. మేము క్రిస్టియన్ మతంలో చేరంగానే మా ఊర్లో ఉన్న మా మాదిగా ఆయనకు రెడ్డి బిడ్డని వేయలే, రెడ్డి కృష్ణ బిడ్డని వేయలే, మళ్ళీ మాదిగోని కృష్ణ బిడ్డనే వేసుకుండు, మాలోని కృష్ణ బిడ్డనే వేసుకుండు. మరొక రెడ్డి బిడ్డ ఎందుకు ఇయ్యరు? అది మతమే. ఈ విషయం సుప్రీంకోర్టు తెలియదా? చెప్పండి. మీరు జడ్జిలు, మీకు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోలే కదా? ఎంత ఘోరము! ఒక దళితులు పోతేనేట మత రిజర్వేషన్ రద్దు అవుతాయంట. అంటే అగ్రవర్ణంలో ఉన్న పేదలు రెడ్లు బ్రాహ్మణులు వాళ్ళు పోతే రిజర్వేషన్ బాగుంట. ఇది ఎంత జోకు! మరి మీరు ఏమనుకుంటారు? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అరే మా దళితులకు అందరూ ఒక దేశం మీరు అని చెప్పిండు. మరి ఇప్పటికైనా మాకు దేశం మీరి, మా దేశంలో మేము బతాం. వేల సంవత్సరాల హింస, ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇది ఎంత ఘోరం! మా వారు ఎవరన్నా అప్పర్ కమ్యూనిటీ అమ్మాయిని ప్రేమించి చంపేస్తారంట. ప్రపంచ దేశాలలో ప్రేమించుకున్న వాళ్ళు చచ్చిపోతారా? నోరు లేని జీవాలు కూడా తమ ఇష్టపూర్వకంగా కలిసి ఇంకో జీవిని చంపుకోదు. ఇది ఎక్కడి మతం అండి? ప్రేమిస్తే మనసులను చంపేస్తారు. ఇది మతమేనా? ఇట్లా మాట్లాడితే శ్రీకాంత్ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడి, మేమే మతంలో పుట్టాం, ఈ మతంలో కాదా? మతాన్ని మీరు సంస్కరించుకోకుండా మీరు ఇట్లే ఉండండి, మేము అట్లే దొక్కుతామంటే ఎవడు పడడు. మా తాతలు పడ్డరు కావచ్చు, మా తండ్రులు పడ్డరు కావచ్చు, వాళ్ళ పూర్వీకులు పడ్డరు కావచ్చు. మేము ఇప్పుడు అంబేద్కర్ వారసులం, మేము పడం, మేము ఖచ్చితంగా పడం. దాన్ని ఖచ్చితంగా మేము రిట్రీట్ చేయాల్సిందే, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు కూడా సిద్ధపడతారు. ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున మేము దానికి ముందు వరుసలో ఉంటాం. కేవలం క్రిస్టియన్ మతం అంటే హిందూ మతంలోనే వివక్ష ఉందని మీ ఇలాంటి దళిత సంఘాలు ఇన్ని రోజులు మాట్లాడి, ఇప్పుడు క్రిస్టియన్లో మతం వివక్ష లేదు, కులాలు లేవు, వర్ణ వివక్ష లేదు, అన్ని లేదు కాబట్టి అందులో పోయినప్పుడు రిజర్వేషన్ ఎందుకు కానీ సుప్రీంకోర్టు అంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మేము ఏమంటున్నామంటే, మేము ఎన్లో పోయినా మా మీద కులం ఉంది అంటున్నాం. అందులో ఇప్పుడు బ్రాహ్మణులు పోయిరుగా, వాళ్ళకి లేదు. అంటే దళితులు, ఈ దేశంలో పుట్టిన దళితులు ఏ మతంలో పోయినా కులం ఉంది వాళ్ళకు.